ఎవరిదంతా చేశారో తెలీదు. మిమ్మల్ని బాగా హింసించారు విహారీ గారు. చూడండి మీకు ఎలా దెబ్బలు తగిలాయో. ఎవరిలా చేశారో, ఎవరు వెనకుండిలా నడిపించారో అన్నీ రేపు కనుక్కుందాం. వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా వదిలే ప్రసక్తే లేదు. మన దగ్గర నుంచి 100 కోట్లు దొంగిలించిన వాళ్ళకి వీళ్ళకి ఖచ్చితంగా సంబంధం ఉందనిపిస్తుంది. అవును లక్ష్మి, అన్నీ తెలుసుకుందాం. నువ్వేం కంగారు పడకు. లక్ష్మికి నా మనసులో ప్రేమని చెప్దామని చాలాసార్లు అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇంతకంటే మంచి అవకాశం ఎప్పటికీ రాదు. అబద్ధం నిజమైనప్పుడు నిజం మోసంలా అనిపిస్తుంది. మనం ఇప్పుడు నిజమైన బంధంలో ఉండి మోసం చేసామన్న అపోహలో ఉన్నాం. కానీ కనకం, బయట సమాజం ఇలా నిజాయితీగా లేదు. అసలు ఈ సొసైటీలో నిజమే లేదు. ఎందుకంటే స్వార్థంతో అందరి బుర్రలు నిండిపోయాయి. నిజం చెప్పడానికి భయపడుతూ అబద్ధాల్ని అలవాటు చేసుకున్నారు. అలాంటి సమాజం కోసం, అలాంటి మనుషులతో ఉన్నప్పుడు మనమెందుకు మనలో ఉన్న నిజాన్ని దాచుకొని బతకాలి? అందుకే కనుక నేను నిర్ణయం తీసుకున్నాను. అబద్ధం వల్ల పొందే అల్ప సంతోషం కంటే నిజం వల్ల పొందే ఆత్మ సంతృప్తి మనకి ముఖ్యం.